అనగనగా ఓ అడవి. అడవిలో ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టుపై ఎప్పటి నుండో రకరకాల పక్షులు నివాసం ఉండేవి. అదే చెట్టుపై పెద్ద కాకి ఒకటి ఉండేది. అది చాలా చెడ్డది. ఆ కాకిని చూస్తే పక్షులన్నీ హడలిపోయేవి. అది కొత్త వారిని ఎవరిని ఆ చెట్టుపైకి రానిచ్చేది కాదు. ఒకనాడు ఆ చెట్టుపైకి చిలుక పిల్ల ఒకటి వచ్చి వాలింది. కారణం తెలియదు కాని చిలుక పిల్లని చూసి ముచ్చటపడిన పెద్ద కాకి దానికి తన గూటి పక్కనే చోటిచ్చింది. చిలుక పిల్ల రోజు సూర్యోదయానికి ముందే బయటకు వెళ్లిపోయేది. పెద్ద కాకి మాత్రం బారెడు పొద్దెక్కాక నిద్రలేచేది. అదే చెట్టు మీదున్న మిగతా పక్షులన్నింటినీ బెదిరించి అవి తెచ్చే ఆహారాన్ని తింటూ కాలక్షేపం చేసేది. రోజంతా ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రానికి తన గూటికి రాగానే చిలుక పిల్ల హాయిగా నిద్రపోయేది. పెద్ద కాకి మాత్రం ఎప్పుడూ కలత నిద్రే. ఓ రోజు చిలక పిల్లని చూసి, ఓయ్ చిట్టి చిలకమ్మ, చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను. తెల్లవారక ముందే బయటకు వెళ్ళి చీకటి పడే వేళకు ఇంటికి చేరుకుంటావు. పైగా చేరుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతావు. నాకు కూడా నీలాగే హాయిగా నిద్ర పట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పవా అంటూ అడిగింది పెద్ద కాకి. కాకి మామ, అదేమంత రహస్యం కాదు. ఈ రోజు నువ్వు నాతో వస్తే నీకు తప్పకుండా నిద్ర పట్టేలా చేస్తా అంది చిలుక పిల్ల. నీవు నాకు నిద్ర పట్టే మార్గం చూపిస్తానంటే నేనెందుకు రాను? ఇక ఆలస్యం చేయకుండా పదపదా అంటూ పెద్ద కాకి చిలుక పిల్ల వెంట బయలుదేరింది. పెద్ద కాకి చిలుక పిల్లతో కలిసి అడవంతా తిరిగింది. మళ్ళీ చీకటి పడే వేళకు అవి రెండూ వాటి గూటికి చేరుకున్నాయి. పెద్ద కాకి రాగానే గాఢమైన నిద్రలోకి చేరుకుంది. మరుసటి రోజు పొద్దున్నే నిద్రలేచిన పెద్ద కాకి, ఓయ్ చిట్టి చిలకమ్మ, నువ్వేం మాయ చేసావో కాని నిన్న రాత్రి నాకు ఎప్పుడూ లేనంత నిద్ర ముంచుకొచ్చింది. ఇందులో మర్మం ఏమిటో నాకు చెప్పవా అంటూ చిలుక పిల్లని అడిగింది. ఏం లేదు కాకి మామ, నిన్న రోజంతా నాతో పాటే ఎగురుతూ ఆహారం కోసం శ్రమించావు కదా, అందుకే హాయిగా నిద్ర పట్టింది అంటూ వివరించింది చిలుక పిల్ల. ఆ మాట వినగానే పెద్ద కాకి ఇంతకాలం తను చేస్తున్న తప్పేంటో తెలిసొచ్చింది. ఇక అప్పటి నుంచి శ్రమ పడడం అలవాటు చేసుకున్న పెద్ద కాకి తన జీవితకాలం అంతా హాయిగా నిద్ర పట్టేసింది. పెద్ద కాకిలో మార్పు తీసుకొచ్చిన చిలుక పిల్లను ఆ చెట్టు మీద ఉండే మిగతా పక్షులన్నీ ఎంతగానో అభినందించాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒక ఊరిలో చంద్రం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అదే ఊరిలో ఉంటూ ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ కాలం గడిపేవాడు. అయితే చంద్రం చాలా తెలివైనవాడు. అతని తెలివితేటలకు సమయస్ఫూర్తికి ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు. ఓసారి ఆ ఊరిలో పెద్ద అయినొకరు చంద్రాన్ని జమీందారు దగ్గరకు వెళ్లి తన తెలివిని ప్రదర్శించి అదృష్టాన్ని పరీక్షించుకోమని సలహా ఇచ్చాడు. ఆయన మాటలు విని ఆ మరునాడే చంద్రం నగరానికి వెళ్లి జమీందారుని కలిశాడు. తన గురించి అంతా వివరంగా చెప్పి సహాయాన్ని అర్థించాడు. చంద్రం చెప్పిందంతా విన్న తరువాత ఆ జమీందారు, నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి నువ్వు తక్కువ జవాబిస్తే నీకు మంచి బహుమతి దక్కుతుంది. ఒకవేళ ఏ ఒక్క ప్రశ్నకైనా సరైన జవాబు ఇవ్వకపోతే నా దగ్గర నెల రోజుల పాటు ఉచితంగా పనిచేయవలసి ఉంటుంది. అది నీకు సమ్మతమేనా అని అడిగాడు. చంద్రం కాసేపు తటపటాయించిన తన మీద పూర్తి నమ్మకం ఉండడంతో ఆ ప్రశ్నలు అడగమన్నాడు. నిన్న నా ఎడమ చేతి ముంజేతి దగ్గర చిన్న గాయమైంది. కానీ నా చేతితో తడిమితే ఒక్క రక్తపు చుక్క కూడా అంటుకోలేదు. అది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు జమీందారు. ప్రభు, తమరు అదే ఎడమ చేతితో ఆ గాయం దగ్గర రక్తపు చుక్కను అందుకోవడానికి ప్రయత్నించి ఉంటారు. అందుకే సాధ్యం కాలేదు అని జవాబిచ్చాడు చంద్రం. చాలా చక్కగా సరైన సమాధానమిచ్చావు. సరే, ఇప్పుడు రెండో ప్రశ్న. విచిత్రంగా నిన్ననే నా కుడి చేతి వేలికి గాయమైంది. నా ఎడమ చేతితో తాకినా రక్తం అంటుకోలేదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు జమీందారు. వెంటనే చంద్రం, మరేం లేదు ప్రభు. నిన్న రాత్రి తమరికి కలలో
మీ కుడి చేతి వేలికి గాయమై ఉంటుంది. వెంటనే మెలకువ వచ్చి ఎడమ చేతితో తాకి చూసుకుని ఉంటారు. కలలో కదా గాయమైంది, అందుకే ఎడమ చేతికి రక్తం అంటుకోలేదు అని సమాధానమిచ్చాడు. శభాష్. ఇక చివరి ప్రశ్న. నా ఎడమ చేతికి గాయమైంది, కలలో అయింది కాదు. అయినప్పటికీ కుడి చేతితో తాకినా రక్తపు మరకలు అంటుకోలేదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది చెప్పు అని అడిగాడు జమీందారు. ఏముంది ప్రభు, అది గాయంతో రక్తమోడుతున్న ఎడమ చేతితో ఉన్న తమ చిత్రం అయి ఉంటుంది. ఆ చిత్రాన్ని ఏ చేతితో తాకినా రక్తపు మరకలు అంటుకోవు అని తడుముకోకుండా చెప్పాడు. వెంటనే జమీందారు చంద్రాన్ని సంతోషంతో కౌగిలించుకున్నాడు. అతని సమయస్ఫూర్తి చమత్కారానికి మెచ్చి తగిన బహుమతి ఇవ్వడమే కాకుండా ఆయన ఆస్థానంలో కోశాధికారి పదవి కూడా ఇచ్చాడు. చంద్రం తెలివితేటలకు తగిన పదవి వరించడంతో అతని ఊరి వాళ్ళంతా చాలా ఆనందించారు. ఒకసారి గొర్రె ఒకటి మందలో నుండి తప్పిపోయి దట్టమైన అడవిలోకి వచ్చేసింది. దాంతో దానికి చాలా భయం వేసింది. ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి, వాటి బారిన పడితే చస్తాను. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఆ గొర్రె దేనికంటా పడకుండా నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకచోట గొర్రెకు పులితోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ఏ క్రూర మృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని భయపడి చస్తున్నాను. ఈ తోలును కప్పుకుంటే నేను కూడా పులిలా కనపడతాను. అప్పుడు నా జోలికి ఎవ్వరూ రారు అని అనుకుంది. వెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుంది. అప్పుడు అది వింత జంతువులా కనపడసాగింది. పులిలా ఉన్న వింత ఆకారాన్ని చూసి అడవిలోని జంతువులని భయంతో పరుగులు తీశాయి. చివరకు పులులు సింహాలు కూడా కతుక్కుమన్నాయి. అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగింది. నన్ను చూసి అందరూ భయంతో పారిపోయేవారే కాని ధైర్యంగా నాకు ఎదురు నిలబడేవారు ఈ అడవిలో ఇంతవరకు పుట్టలేదు. ఇక ముందు పుట్టబోడు మామా అని నవ్వుకుంటూ హాయిగా ఆనందంగా తిరగసాగింది. ఒకరోజు కాలువ ఒడ్డుకు షికారుకు వెళ్ళింది. అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డితో ఎంతో అందంగా ఉంది. ఆ లేత గడ్డిని చూడగానే దానికి నోరూరింది. వెంటనే ఎంతో హుషారుగా గడ్డి మేయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఒక పులి దాహం తీర్చుకోవడానికి వచ్చి గొర్రెను చూసింది. అరే, ఇదేమి విచిత్రం! పులి జాతికి చెందిన జంతువు గడ్డి మేయడమా? టైగర్ ఆకలితో చావనైనా చస్తుంది కాని టైగర్ ఫుడ్ తినదే. అందులోకి అడ్డమైన గడ్డి అస్సలు మేయదు. నాకేదో తేడా కొడుతుంది అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించింది. పులిని చూసి, అమ్మో, నిజమైన పులి, దొరికితే చేస్తాను అని తన ప్రాణాలను రక్షించుకోవడానికి వేగంగా పరుగు తీసి అక్కడి నుండి పారిపోయింది. ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న పులితోలు దాని ఒంటి మీద నుండి జారిపోయింది. అది చూసి పులి నోరెళ్లబెట్టింది. ఈ సంగతి తెలిసి అడవిలోని జంతువులన్నీ పడి పడి నవ్వుకున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.